ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతో మాట్లాడి పెండింగ్ బకాయిలు తక్షణం చెల్లించాలని మాజీ మంత్రి విడదల రజని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిహెచ్సి డాక్టర్లు ధర్నాలు చేస్తున్నా, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకి అనుక్షణం దోచుకోవాలన్న ఆలోచన తప్ప ప్రజారోగ్యం మీద చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి విడదల రజని ధ్వజమెత్తారు. దివంగత వైఎస్ఆర్ ఆంధ్రలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోగ్యశ్రీని మనం చూస్తుంటే ఒకవైపు ప్రభుత్వం అందించాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకొని వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా నిలిపివేస్తూ ఉన్నారు. ఇదే ధోరణిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ని మరింత స్ట్రెంథన్ చేసి 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి ప్రజలందరికీ కూడా చక్కటి నాణ్యమైన వైద్య సేవలు మనం అందించాము. అలాగే ఆరోగ్య ఆసరా అందించాము. ఏదైనా ఒక రోగికి ఏదైనా ఇబ్బంది వచ్చి ఏదైనా సర్జరీ ఏదైనా అయితే పోస్ట్ సర్జరీ కింద ఆన్ అన్ యావరేజ్ పర్ డేకి 225 రూపీస్ నుంచి గరిష్టంగా మనం ఒక 5000 వరకు కూడా డాక్టర్ సలహా మేరకు ఈ ఆరోగ్య ఆసరా అని చెప్పి మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు అది లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్ చాలా చక్కగా పనిచేసేవి, చాలా చక్కగా ఎంకరేజ్ చేసేవాళ్ళం. 9000 చిల్లర ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ని 2300 నెట్వర్క్ హాస్పిటల్స్ వరకు కూడా పెంచాము. వాటిని ఎంకరేజ్ చేస్తూ, వాటిని మోటివేట్ చేస్తూ పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మంది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలాగా అన్ని మెజర్స్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. 3000 కోట్లు సుమారుగా ఏదైతే బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించాల్సి ఉందో ఈ బకాయిల్ని తక్షణమే సంప్రదింపులు చేసి ఆ బకాయిల్ని పూర్తిగా కూడా నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించి వాళ్ళని మళ్ళా మోటివేట్ చేసి ప్రజలకు అన్యాయం చేయొద్దు, ఆరోగ్యశ్రీని ఆరోగ్యవంతంగా ముందుకు నడపండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. డెఫినెట్గా అదే అంటున్నా కదా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినా విద్య కావచ్చు, వైద్యం సంబంధించి కావచ్చు, అప్పులైపోవటం, వాళ్ళ కర్మకు వాళ్ళు మిగిలిపోవడం తప్పితే కొత్తగా జరిగేది ఏముండదు. అదే మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పదే పదే మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వంగా వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో వాళ్ళు చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి ఆరోగ్య భద్రతను కానీ ఆర్థిక భద్రతను కానీ ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు యొక్క ఆరోగ్యం బాగుంటుంది. విద్యాపరంగా కావచ్చు, వైద్యం పరంగా కావచ్చు, అందరూ బాగుంటారు. ఇవి వాళ్ళు డినై చేస్తున్నారు కాబట్టే మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం.